నమస్కారం. వేదిక సంబంధించిన పెద్దలు పేరు పేరు నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ముందున్న రాజమహేంద్రవరం అర్బన్ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరం గత కొన్ని రోజులుగా ఎన్నికలు జరగడం, రిజల్ట్స్ రావడం అన్ని కూడా మీరు కూడా చూస్తుంటారు. ఏ విధంగా అధికార పార్టీ పూర్తిగా వారి ఉన్న అధికారాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి వాలంటీర్ వ్యవస్థను కానీ పోలీస్ వ్యవస్థను కానీ వారి చేతుల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఆ వ్యవస్థని వాడుకుంటూ ఈరోజు ఎవరన్నా ప్రజలు కానీ ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి వాడికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పినా చేసినా కూడా ఫాల్స్ కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి వాళ్ళని ప్రజలను కూడా భయభ్రాంతులు గురి చేసి ఎన్నికలంతా కూడా నిర్వహించుకోవడం జరిగింది. మనందరం కూడా చూసాం. ఇది ఈ గెలుపుని వారి గెలుపుగా భావిస్తే వారు తప్పు చేస్తున్నట్టు మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు కూడా జరిగిన పార్టీ అధికారంలో వచ్చి జరిగితే ఎంతో కొంత శాతం వారికి అధికార పక్షానికే పాజిటివ్ గా ఉంటారని కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. కానీ ఈ విధంగా ఒక ప్రజాస్వామ్యాన్ని కూడి చేసుకుంటూ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి ఎన్నికలు నిర్వహించడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా జరిగినా కూడా 2024 ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా వారి ఓటు హక్కుతో మీకు తప్పకుండా బుద్ధి చెప్పుతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం వస్తే ఎవరు కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఇటువంటి సంక్షోభాలు ఎన్నో కూడా తెలుగుదేశం పార్టీ చూసింది. ఎవరు వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంత అణచివేయాలని చూస్తే అంత తిరిగి రివర్స్ బౌన్స్ మనం తిరిగి అంత పెద్ద ఎత్తునే మనం మళ్ళీ పైకి వస్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా రాజమహేంద్రవరం గత 3 సార్లు కార్పొరేషన్ నెగ్గించుకున్నాం. గతంలో మా అత్తయ్య మేయర్ ఉన్నప్పుడు కూడా మనం అధికారంలో లేనప్పుడు కూడా నెగ్గించుకోగలిగాం. కాబట్టి ఆ స్ఫూర్తితో తప్పకుండా ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా మనం తప్పకుండా 4వసారి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ దానికి తప్పకుండా మీ అందరూ కూడా కృషి చాలా అవసరం. మనందరం కూడా రెట్టింపు కష్టపడి పార్టీకి ఇక్కడ పునర్వైభవం తీసుకొచ్చి మనం ఇక్కడ మేయర్ స్థానాన్ని మనం చంద్రబాబు నాయుడు గారికి మనం గిఫ్ట్ గా కూడా ఇద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడే కార్యకర్తలు నేను ఎన్నికలు అప్పటి నుంచి చూస్తున్నాను. అంతకుముందు మీ అందరితో అంత పరిచయం లేకపోయినా నేను ఎన్నికలు అప్పటి నుంచి మీ అందరూ కూడా నాతో పాటు ఉండి ఎన్నికలు నిర్వహించడానికి ఆ తర్వాత కూడా మిమ్మల్ని చూస్తున్నాను. చాలా ఉత్సాహంతో కష్టపడే మనస్తత్వం ఉన్న కార్యకర్తలు మీ అందరూ కూడా. కాబట్టి మనందరం కలిసికట్టుగా నాయకులందరూ కూడా ఎక్కడా భేదభావాలు లేవు. నాయకుల్లో కూడా అందరం ఒక టీమ్ గా పనిచేసి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఒక టీమ్ గా పనిచేసి తప్పకుండా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. దానికి తగ్గట్టు మా వంతు ఏ కృషి మీకు కావాలన్నా మేము ఎప్పుడు కూడా ముందుంటాం, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి రోజు ఏ క్షణంలో మీకు మా అవసరం ఉన్నా మేము అందరూ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటామని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ కూడా మళ్ళీ కరోనా స్టార్ట్ అయ్యింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికంటే ప్రధాన ఆరోగ్యం. ఆరోగ్యం తర్వాత ఏదైనా వస్తుంది. మన అందరం ఆరోగ్యం ఉంటేనే ఏ కార్యక్రమం మనం చేయగలుగుతాం. కాబట్టి మీ అందరూ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మళ్ళీ కరోనా తగ్గిపోయింది అని మనం అజాగ్రత్త పడకూడదు. అందరూ కూడా జాగ్రత్త వ్యవహరించాలి. మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు కూడా కోరుకుంటాను. కాబట్టి మరొకసారి ఇక్కడికి పిలవంగానే పెద్ద ఎత్తున చేసిన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.